పేరు వచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీరు చాలా సాహసమే చేశారు. మొబైల్ ఫోనే ఇచ్చారంటే హృదయం చాలా సులువుగా ఇస్తారు. రెండవది, ఆర్గనైజర్స్ మీరు శోధించబడకుండా ముందుగానే నాకు సహాయం చేశారు. అంశం శోధన కాబట్టి మీకు శోధన దూరం చేశారు కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని స్పష్టంగా మీరు ఆలకించడానికి అవకాశం ఉంటుందని సంతోషిస్తున్నాను. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదివి మన యొక్క ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనలను శోధించడానికి అపవాది వాడుకునే అంశాలు ఏమిటి అనేది ధ్యానం చేయాలని అనుకుంటున్నాను. ద థింగ్స్ సాటన్ యూజెస్ టు టెంప్ట్ us. మనల్ని శోధించడానికి అపవాది వాడుకునే అంశాలు, వస్తువులు లేదా పరిస్థితులు, ఒక 7 అంశాలు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినాన్న ఈ వచనాన్ని మీరు జీవితకాలం గుర్తుంచుకోవాలి. మనము ధ్యానించే అంశానికి చాలా ప్రాముఖ్యమైన వచన భాగము ఇప్పుడు మనం చదివేది. నిన్న మనకు సమయం లేదు, దాన్ని జస్ట్ మీకు అలాగా వివరించి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా ఇంకా దాని మీద నేను ఆలోచించాలని ఆశపడలేదు. చదువుతున్నాను చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయును. ప్రార్థన చేసి దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారివైన మా ప్రభువా, మీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహా కనికరమును బట్టి, కృపావాత్సల్యతను బట్టి మమ్మల్ని రక్షించి, విమోచించి, విడిపించి నీ కుమారుడైన యేసుక్రీస్తు స్వాస్యముగా ఏర్పరచుకున్నందుకు వందనాలు. మీ పిల్లలు చేరిరాగా మీ వాక్యాన్ని వారితో ముచ్చటించడానికి అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మరి మీ ఆత్మ సహాయాన్ని అందించండి. మీ వాక్యాన్ని బయలుపరచండి. మీ కుమారుని మహిమపరచండి. మీ దాసుని మరుగు చేయండి. ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి దినాన్న మనము ఈ వచనాన్ని అలా ఆలోచించి ముగించాం. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. మనకి కలిగే శోధనలు అవి సాధారణమైనవే అని మనం భావించాలి. అసాధారణమైన శోధనలు దేవుడు మనకివ్వడు. అది స్పష్టంగా వాగ్దానంతో కూడిన ఒక అంశం. ఇది మనుషులకు కలిగే శోధనలే కలుగుతాయి. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. మూడోది, మనం ఆలోచిస్తే అక్కడే రాయబడింది, సహించగలుగుటకు ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. తర్వాత మనము ఇంకా తట్టుకోలేంత శోధన ఆయన అనుమతించాడు. శోధింపబడనీయడు అంటే శోధన ఆయన అనుమతిలోనే ఉంది అని కూడా మూడోదిగా మనం అక్కడ ఆలోచించాం. అంతేకాకుండా శోధన సమయంలో తప్పించుకునే మార్గం కూడా ఆయన శోధనతో పాటు ఉంచుతాడు. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనము ఏ శోధనలో ఉన్నప్పటికీ కూడా ఆ శోధనలో తప్పించుకునే మార్గం ఉంటుంది. ఎంట్రన్సే కాదు, ఎగ్జిట్ కూడా ఉంటుంది. కాబట్టి మనము ఆ యొక్క మార్గాన్ని చూసేవారుగా ఉండాలి అని చెప్పాము. వీటన్నిటిలో కూడా దేవుడు నమ్మదగినవాడు. ఇది వాగ్దానంతో కూడిన ఒక అంశం. శోధన సమయంలో దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే శోధన ఆయన అనుమతించింది మనం పడిపోయి చెడిపోయి అపవాదికి బానిసలు అయిపోవాలని మాత్రం కాదు, మనము దాని యందు జయించి ధన్యులవ్వాలని, ఆయన ప్రేమించి వారి
జాబితాలో చేరాలని, జీవకిరీటాన్ని మనము సంపాదించుకోవాలని, మనమేమిటో మనకు అర్థం కావాలని, తర్వాత అపవాదికి కూడా మనం ఏంటో అర్థమవుతుంది అని మనము ఆలోచించాం. ఈ సంగతులు నిన్నటి దినాన్న మనము 2 తరగతుల్లో ఆలోచించాం. కాబట్టి నేను ఈరోజు తరగతి యొక్క అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అపవాది శరీరము, లేదంటే పాప స్వభావము, లోకము, ఈ 3 కూడా మనకి రకరకాల శోధనల్ని ఆఫర్ చేస్తుంటాయి. ఒక 7 అంశాలు ఈ యొక్క వర్తమానంలో మనము క్లుప్తంగా చూసి ముగిద్దాం. అపవాది వాడుకునే ఆయుధాలు ఏంటి? మనం శోధించబడ్డానికి అపవాది వాడుకునే ఆయుధాలు. యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సాతాను దేవునితో చెప్పిన మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి, 10, 11 వచనాలు మనం గమనిస్తే యోబు గురించి దేవుడు సాతానుతో చేసిన సంభాషణ చాలా విలువైనది. చాలా విలువైన సంభాషణ ఆయన చేశాడు. అయితే అపవాది అతని గురించి చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. 8వ వచనం చూస్తే, నీవు అతని ఇంటికిని అతనికి కలిగిన సమస్తమునకును కంచి వేసిదివి కదా, నీవు అతని చేతిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అన్నాడు. ఇప్పుడు అపవాది దేవునితో చెప్పేది ఏంటంటే, అతడు ధనవంతుడు కాబట్టి, అతడు భాగ్యవంతుడు కాబట్టి, నీవు అతన్ని ఆశీర్వదించావు కాబట్టి అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు అని యోబు గురించి అపవాది దేవునితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదువుకున్నాం. ధనం విషయంలో మనం ఖచ్చితంగా శోధించబడతాం. అది 2 ఆస్పెక్ట్స్లో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ధనం విషయంలో మనం శోధించబడే అవకాశం ఉన్నది, పుష్కలంగా అది జరుగుతుంది. 11వ వచనం మనం చూస్తే, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. ఇది సాతాను చెప్పిన ఒక మాట. అతడు ఊరికనే నీ యందు భయభక్తులు కలిగి లేడు. నువ్వేం చేసావంటే అతనికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చావు, గొప్ప ధన సమృద్ధిని ఇచ్చావు. అతనికి ఏ కొదువ లేదు. ఊజు దేశంలోనే అతడు చాలా ధనవంతుడిగా ఉన్నాడు కాబట్టి నీ యందు భయభక్తులు ఉంచాడు. కానీ ఒక్కసారి నీ చెయ్యి చాపి తనకున్న ఆస్తిని యావత్తు తీసేస్తే నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అనేది అపవాది యొక్క ఛాలెంజ్గా మనం చూస్తున్నాం. యోబు గురించి దేవుడు చెప్పిన మాట ఎంత ఉన్నతమైనదో. 7వ వచనం చూడండి, చదువుతారా? 1:7. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమిది చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చూసారా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. 1వ వచనంలో 7వ వచనంలో అపవాది చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అంటే నేను అందరినీ చూశాను అని చెప్తున్నాడు అనమాట. నాకు అందరూ తెలుసు, ఐ నో ఎవ్రీబడి. భూమి మీద నువ్వు సృష్టించిన ప్రజలు, లేకపోతే నీ యొక్క పోలికలో సృష్టించబడిన వారిని నేను చూసే వచ్చాను, వాళ్ళందరి సంగతి నాకు తెలుసు అంటున్నాడు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే, చాలా సందర్భాల్లో మన తోటి వారిని మనం మోసం చేయొచ్చు, మన తల్లిదండ్రులు మనం మోసం చేయొచ్చు, మన టీచర్స్ని మనం మోసం చేయొచ్చు, కానీ అపవాదిని మనం మోసం చేయలేం. ఈ నోస్ అవర్ హార్ట్. మనం ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఇవన్నీ కూడా అపవాదికి ఎరుకే. కాబట్టి అపవాది దేవుడి దగ్గర చెప్పిన స్టేట్మెంట్ చూసినప్పుడు, భూమి అంతా తిరిగి వచ్చావా? అవును, నువ్వు చేసిన ప్రజలు నా వశంలో ఉండి వాళ్ళు ఎలా పాడైపోయారో, ఎలా చెడిపోయారో నాకంతా తెలుసు, అన్నీ తిరిగే వచ్చానని చెప్తే, అప్పుడు దేవుడు ఏమంటాడు, నా సేవకుడు ఒకడు ఉన్నాడు తెలుసా నీకు, నన్ను గౌరవించేవాడు, నన్ను వెంబడించేవాడు, నేను అతన్ని బట్టి 8వ వచనంలో అద్భుతమైన స్టేట్మెంటు సాతాను ఎదుట యోబు గురించి దేవుడు చెప్పాడు.
అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎలాంటి వాడంటండి? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అన్నమాట. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. నాకు ఒక సేవకుడు ఉన్నాడు, నేను గర్వింపదగిన సేవకుడు, నేను చెప్పుకోదగిన సేవకుడు, నేను ఆనందించే నా సేవకుని చూసి అందరిని చూశానన్నావు కదా, భూమి మీద ఇటు అటు తిరిగి వచ్చానన్నావు కదా, నా సేవకుని చూసావా? ఇది ఒక అద్భుతమైన మాట అన్నమాట. మన గురించి అపవాదితో దేవుడు ఇలా చెప్పగలడా? నీకు చాలా మంది తెలుసు, కానీ నా సేవకుడి గురించి తెలుసా? నా బిడ్డ గురించి తెలుసా? నా కుమార్తె గురించి తెలుసా? నా కుమారుడి గురించి తెలుసా? అతడు చెడుతనమును విసర్జించిన వాడు. దేవుడు చెప్పిన స్టేట్మెంట్లో భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్పాడు. నీవు భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చావు కదా, నువ్వు తిరిగి వచ్చిన వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నా సేవకుడు, నన్ను సేవించేవాడు, నన్ను గౌరవించేవాడు, నన్ను వెంబడించేవాడు, నాకు భయపడేవాడు, చెడుతనమును విసర్జించేవాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఎవర్ గివెన్ టు హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెప్ట్ జోబ్. దేవుడు ఇలాంటి స్టేట్మెంట్ మరొకరి కొరకు బైబిల్లో ఉందని నేను అనుకుంటలేదు. నేరుగా సూటిగా అపవాదికి ఒక సవాలు విసిరాడు దేవుడు. నువ్వు చూసి వచ్చిన వారందరిలో శ్రేష్ఠుడు, అగ్రగణ్యుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు అనేవి చెడుతనమును విసర్జించడం అనేది రెండు కనెక్టెడ్ అయి ఉంటాయి అన్నమాట. నువ్వు చెడుతనం విసర్జించాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నావంటే చెడుతనం విసర్జించుతావు. కాబట్టి నీకు సేవకులు ఉన్నారు, నిన్ను వెంబడించేవారు ఉన్నారు, నీ వైపు తిరిగి నీతో పాడైన వారు ఉన్నారు, కానీ నాకు ఒక సేవకుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ వచనం చదివినప్పుడల్లా చాలా సందర్భాల్లో భయం వేస్తుంటుంది. ఎందుకని దేవుడు ఎంత తేటగా సూటిగా ఒక వ్యక్తి కొరకు అపవాది దగ్గర చెప్పుకోదగ్గ ఒక వ్యక్తి ఉన్నాడు అనే అవకాశము కలిగించాడు యోబు. ఒక్క వ్యక్తి కోసమే చెప్తున్నాడు, 100 మంది కోసం కాదు. కానీ ఇక్కడ మరొక సత్యం మనం ఆలోచించాలి. దేవుడికి శాసనం ఎప్పుడు ఉంటుంది. లోకం ఎంత చెడిపోయినా, యూత్ ఎంత చెడిపోయినా, లేకపోతే పాపం ఎంత ప్రబలినా, పాపమును చేయకుండా దేవునికి భయపడి దేవునికి తమ్మును తాము అప్పగించుకుని భద్రపరుచుకునే శాసనం ఉంటూనే ఉంటుంది. అది మారచ్చు, కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ శాసనం ఉండక తప్పదు. ప్రశ్న ఏంటంటే, కొట్టుకుపోయే వారిలో నీవు ఉన్నావా లేదా ఆ శాసనంలో నీవు ఉన్నావా ఆలోచించాలి. అయితే అపవాది ఏం చెప్పాడంటే, ఒకసారి తీసేయి, అతను నిన్ను గౌరవిస్తాడో లేదో, లేకపోతే అతను నిన్ను మెచ్చుకుంటాడో లేదో అని చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు అనుమతించాడు. ఇక్కడ మరొక సంగతి మనం ఆలోచించాలి. దేవుడు అనుమతిస్తేనే కానీ ఎవరు రారండి? శోధకుడు రాడు, శోధన కూడా రాదు. ఇట్ ఈస్ అండర్ హిస్ కంట్రోల్. నీ సామర్థ్యానికి మించి ఆయన అనుమతించాడు. యోబు సామర్థ్యం చాలా ఎక్కువ, నేను నిన్నే చెప్పాను. హీ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ. అతనుకున్న సామర్థ్యం చాలా ఎక్కువ. అందుకే అతడు వెళ్ళిన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మనం ఊహించలేనంతవి. కానీ వాటన్నిటిలో ఆయన ఒక మేలిమి బంగారం వలె తిరిగి రావడానికి ప్రభు సహాయం చేశాడు. లోకానికి ఒక మంచి మాదిరిని నిలిపాడు. ఇప్పుడు చూడండి 10వ వచనంలో, ఇది చాలా అద్భుతమైన వచనం బైబిల్లో. చూడండి, నీవు అపవాది చెప్పే స్టేట్మెంట్ ఇది. ఎవరు చెప్పే స్టేట్మెంటు? ప్రభువు ఎవరి గురించి స్టేట్మెంట్ చెప్పాడు? యోబు గురించి చెప్పాడు. అయితే ఇప్పుడు అపవాది మరొక స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏంటంట? నీవు అతనికి ఒకటి, 2 అతని ఇంటికి, 3 అతనికి కలిగిన సమస్తమునకు ఏమేసావు? కంచి వేసితివి కదా అన్నాడు. గాడ్ హ్యాస్ ఫెన్స్డ్ జోబ్. ఆయన యోబు చుట్టూ కంచి వేశాడంట. ఇక్కడ 3 కంచెలు కనబడుతున్నాయి. 1 అతని ఆస్తికి, 2 అతని కుటుంబానికి, 3 యోబుగా వ్యక్తికి. దేవుడు 3 కంచెలు వేశాడు. ఈ సాతాను ఆ కంచెల్లోనికి లోపలికి వెళ్ళడానికి సాధ్యం కావట్లేదు.
అసలు యోబు ఆస్తిని కూడా ముట్టుకోలేకపోతున్నాడు, యోబు కుటుంబంలో ఉన్న వ్యక్తులను ముట్టుకోలేకపోతున్నాడు, యోబుని అసలే ముట్టుకోలేకపోతున్నాడు. చూసారా, తన పిల్లల పట్ల, తనకు ప్రియమైన వారి పట్ల దేవుడు ఎంత ఘనమైన భద్రత కంచె వేసి ఉన్నాడో మనం ఆలోచించాలి. 3 కంచెలలో యోబు సురక్షితంగా ఉన్నాడు, ఆనందిస్తున్నాడు, అరుణోదయమున దేవుడిని ఆరాధిస్తున్నాడు, ప్రభుకి ఎల్లప్పుడూ సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు యోబుకి శ్రమకాలం వచ్చింది, ఒక రకంగా చెప్పాలంటే శోధన కాలం వచ్చింది. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు యోబు ఎంత శ్రమపడినా, ఎంత శోధించబడినా నిలబడతాడు అనే సంగతి ముందు ఎవరికి తెలుసండి? ప్రభువుకి తెలుసు. కాబట్టి నీకు వచ్చిన శోధనలో నీవు నిలబడతావనే దేవుడు అనుమతిస్తాడు, కానీ పడిపోతావని కాదు. కొంతమంది శోధనలో ఎందుకు పడిపోతారు? వారిలో ఉన్న భ్రష్టత్వం. నిన్న మనం చూసాం, భక్తులను ఆయన కాపాడుతాడు, కానీ భ్రష్టులను కాపాడు వాళ్ళ యొక్క భ్రష్టత్వాన్ని బయట పెడతాడు, వారి గర్వాన్ని బయట పెడతారు, వారి అతిశయాన్ని బయట పెడతాడు. తర్వాత వారి యొక్క ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి అన్నమాట. శోధన మన గురించి మనకు తెలుస్తుంది, మన గురించి లోకానికి తెలుస్తుంది, మన గురించి సాతానికి తెలుసు, దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ అంశాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు 3 కంచెలు వేసినప్పుడు దేవుడు ఒక అనుమతి ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆ మొదటి కంచె నీ అధీనంలో ఉందని చెప్పాడు అనమాట. ఏ కంచె అండి? మొదటి కంచె. ఆ మొదటి కంచె అతని ఆధీనంలోనికి రాగానే ఏమైందంటే, మొత్తం ఆస్తి అంతా ఒకే రోజు పోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆస్తి మొత్తం పోయింది, ఆస్తి మొత్తం పోయినట్టుగా మనం గమనిస్తున్నాం. 22వ వచనం మనం చూస్తే, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అన్న మాట మనం గమనిస్తున్నాం. చూసారా, మనల్ని శోధించడానికి మనకి ఆర్థికపరమైన నష్టం కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. అందుని బట్టి నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇదంతా నష్టపోయాను, నేను నమ్ముకున్న దేవుడి వల్ల నాకు ప్రయోజనం ఏమిటి అని యోబు వెళ్ళిపోలేదు. ఎంత ఆర్థిక నష్టం కలిగినా, ఒక రకంగా చెప్పాలంటే ఊజు దేశంలోనే ధనవంతుడైన ఆ వ్యక్తి ఊజు దేశంలోనే చాలా దరిద్రుడిగా మారిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. కానీ అతడు ఏ పాపము చేయలేదంట, నోటితో కూడా పాపం చేయకుండా తన్ను భద్రపరుచుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మన ఆస్తి ద్వారా మనకి శోధన ఎదురవుతుంది. ఆ విషయంలో మనము కొన్ని సందర్భాల్లో నష్టం కలగవచ్చు దేవుడి అనుమతిలో, కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా మనము ఎక్కువ నష్టానికి గురి అవ్వచ్చు. కానీ అది దేవుణ్ణి మనము ఆస్తి నష్టపోయినప్పుడు, ఆస్తి పోయినప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయకూడదండి? దూషించకూడదు. యోబు గురించి సాతాను చెప్పింది ఏంటంటే, నీ ముఖం ఎదుటనే దూషిస్తాడు అన్నాడు, కానీ యోబు చాలా స్టేబుల్గా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, సాతాను ఆస్తిని ఉపయోగించి మనల్ని ఏం చేస్తాడంటే, పోగొట్టి ఆస్తిని మనం పరిశోధిస్తాడు. మరొక కోణం మనం చూద్దాం. పాత నిబంధనలో మరొక ఉదాహరణ మనం చూద్దాం. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? 7:19. ఇక్కడ మరొక వ్యక్తి కనపడుతున్నాడు. ఇది పాత నిబంధనలో ఉన్న మరొక ఉదాహరణ. ఇక్కడ ఆస్తి పోయి శోధించబడ్డాడు, ఇతడు ఆస్తి తెచ్చుకుంటా శోధించబడుతున్నాడు. 2 విధాలు ఉంటుంది. ఉన్నది పోతుంది ఒకసారి, అది శోధన. రెండోది లేనిది తెచ్చుకోవడానికి మనం శోధించబడుతుంటాం అన్నమాట. అది ఇక్కడ 2వ ఉదాహరణ మనం గమనిస్తున్నాం. చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని, నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా. పైన మీకు ఈ వృత్తాంతం అంతా తెలుసు కాబట్టి సమయ పాలన నిమిత్తం మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆకాను చాలా స్పష్టంగా ఆదేశించబడ్డాడు. యెహోషువ చెప్పాడు, నా కుమారుడా, నీవు ఒప్పుకొని దేవుని మహిమపరచు అంటున్నాడు. మీకు ఒక సంగతి తెలుసా? పాపం ఒప్పుకుంటే దేవునికి మహిమ, కప్పుకుంటే కాదు. నువ్వు చేస్తున్నా లేదంటే నువ్వు ఉన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవునికి మహిమ. ఆకాను విషయంలో అది జరగలేదు. ఎందుకని? ఆకాను ముందే అవకాశం దేవుడు ఇచ్చాడు, కానీ ఆకాను పట్టబడే వరకు కూడా ఒప్పుకోలేదు. అర్థమైందా? కొంతమంది పట్టబడినా ఒప్పుకోరు. ఆకాను యొక్క కేసు ఎలా ఉందంటే,
ఇశ్రాయేలీలు పాపం చేశారు అన్నప్పుడు గోత్రాల వారిగా వారి గురించి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ముందే ఆకాను ఒప్పుకొని ఉంటే అతనికి దుస్థితి పట్టి ఉండకపోవచ్చు. కానీ ఒకరి తర్వాత ఒకళ్ళు ఆకాను గోత్రం పట్టబడి, ఆకాను తండ్రి ఇంటి వారు పట్టబడి, ఆకాను పట్టబడేదాకా కూడా అతడు ఒప్పుకోలేదు. అర్థమైందా? ప్రభు ఎవరికి అన్యాయస్తుడు కాదు. నీకు ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి సమయం ఇస్తూనే ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావు? కప్పుకుంటూ ఉంటావు, తప్పుకుంటూ ఉంటావు, దాన్ని అలా వాయిదా వేస్తూ వెళ్ళిపోతుంటావు. ఆ రోజు ఒకరోజు నీవు అందులో చెక్కబడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఆకానుతున్నాడు, నా కుమారుడా నీవు ఒప్పుకుని దేవుని మహిమపరచని నిన్ను వేడుకొనుచున్నానంటే ఇప్పుడే అన్నాడు. ఏమన్నాడండి? చూడండి, నేను పాపము చేసినది నిజం అన్నాడు అనమాట. ఎప్పుడు నిజం చెప్తున్నాడండి? నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాడిని అనమాట. హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఆ దినాల్లో, ఇప్పుడు హాస్టల్స్ బాగుంటాయి, ఆ దినాల్లో హాస్టల్స్ కొంచెం భోజనం బాగుండేది కాదు. భోజనం బాగులేని సందర్భాల్లో ఇంటికాడ పచ్చడి పెట్టేవారు అనమాట. ఏం పెట్టేవారు? పచ్చడి. మాకు బాక్సులు ఉండే, ఆ బాక్సుల్లో పెట్టుకునేవాళ్ళం. రూమ్లో ఒక 10 మంది 20 మంది ఉండేవారు. తర్వాత ఏమయ్యేది, పచ్చడి ఉండేది కాదు బాక్సులో, అంటే మా పెట్లో. అడిగితే ఎవరో చెప్పేవాడు కాదు. ముందు రూమ్ లాక్ వేసేసి అందరిని లోపలెట్టి ప్రతి ఓడి పెట్టి తీసిన తర్వాత ఎవడొకటి పెట్టలే కనపడదు. అప్పుడు ఒప్పుకునేవాడు అన్నమాట, నేనే తీసానని. అందరు కలిసి బాధేసేవారని. ముందు ఒప్పుకుంటే సమస్య ఉండదు కదా. కానీ దొరికిన తర్వాత నేనే తీసానంటే ఎలాగా? ఇక్కడ అదే జరిగింది. నేను పాపం చేసింది నిజం. ఎప్పుడు? ఆల్రెడీ చాలామంది నీ పాపానికి ఫలితంగా చనిపోయారు. ఇశ్రాయేలీలు పాపం చేశారు, వారి యొక్క యుద్ధ రంగంలో వారు ఓడిపోయారు, వారికి అవమానం కలిగింది. ఇశ్రాయేలీలందరూ ఓటి గుండె గలవారై వణికిపోతున్నారు. ఇప్పుడు శత్రువులందరూ మన మీద దాడి చేస్తారేమో అని ధైర్యం కోల్పోయిన వారుగా ఉన్నారు. దానికి కారణం ఎవరో? ఈ ఆకాను. నా కుమారుడా నీవు చేసింది ఒప్పుకో అంటే, నేను పాపము చేసింది నిజము అన్నాడు. ఏం చేశాడంట? కింద చెప్పాడు చూడండి, ఏం చేశాడండి? తీసుకున్నాడు అంట. ఏం తీసుకున్నాడు? 21 దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొన్నాడు. చూసారా? వెండి వస్త్రాలు, బంగారాన్ని తీసుకుని అతడు తన గుడారంలో పాతి పెట్టాడనమాట. ఎవరికి తెలియకుండా ఉన్నాడు. ఇతడు రాంగ్ మీన్స్లో సంపాదించడానికి శోధించబడ్డాడు. ముందు కేసు ఏంటి? ఆయనకున్నది పోవడం ద్వారా శోధనకు గురయ్యాడు. కానీ ఈ కేసులో తను అన్యాయంగా సంపాదించాలని, అక్రమంగా సంపాదించాలని, దేవునికి విరోధంగా సంపాదించాలని దేవుడు ముందే చెప్పాడు. ఇశ్రాయేలీలు చేసిన మొట్టమొదటి యుద్ధం అన్నమాట అది. ఎక్కడ? కానాన్లోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు చేసిన మొదటి యుద్ధం ఏంటో తెలుసా? మొదటి యుద్ధం ఏంటి? యెరికోని జయించడం. అందుకు దేవుడు ముందే చెప్పాడు. 6వ అధ్యాయం మీరు చదువుకోండి. అక్కడ దాంట్లో మొత్తం అంతా శపితమైంది, మొత్తం మీరు కాల్చేయండి. వెండి, బంగారం, ఇవి వస్తువులను మీరు యెహోవాకు ప్రతిష్ఠితంగా తీసుకురండి అని చెప్పాడు. యెహోవా యొద్దకు తీసుకురండి, దేవుని యొద్దకు తీసుకురండి అని చెప్తే ఇతడు అదే దోచుకున్నట్టుగా మనం చూస్తాం. 6వ అధ్యాయానికి రండి. పోనీ 6వ అధ్యాయం 19 వచ్చింది చదవండి, మీకు తెలుసుది. 19 వచ్చింది. 6:19 యెహోషువ 6:19. వెండియు బంగారును ఎత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితం, అవి దేవునికి ప్రతిష్ఠించారు, వాటిని యెహోవా ధనాగారంలోనికి తీసుకురావాలి అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను? దేవునికి ఇవ్వాల్సిన దొంగిలిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దశంభాగం పాపం అని చెప్తారనమాట. దేవునికి ప్రతిష్ఠించబడిన వాటి విషయంలో ఇతడు సరిగా స్పందించట్లేదు. దేవుడు చెప్పాడు మిగతా అన్ని కాల్చేయండి, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము ఇవన్నీ కూడా దేవుని మందిరంలోనికి తీసుకురామంటే దాంట్లో ఇతడు బంగారాన్ని, వెండిని, వస్త్రాలను ఏం చేశాడండి? దొంగిలించాడు, శోధించబడ్డాడు. అదేవిధంగా ఆ శోధనలో పడిన తర్వాత ఒప్పుకోకుండా కప్పుకున్నాడు. గుడారంలో అతడు కప్పిపెట్టి ఉంచాడు కాబట్టి దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు. కానీ ఆకోరులోయలోకి తీసుకెళ్ళి రాళ్ల కుప్ప వేశారు. చూసారా? ఈరోజు నువ్వు ఒప్పుకున్నావు అనుకోండి, పాప క్షమాపణ ఉంది. రాత్రి మనం వర్తమానం విన్నాం. అతడు ఒప్పుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందలేదని
కానీ ఈరోజు ఒప్పుకుంటే పాప క్షమాపణ ఉన్నది, ఈరోజు ప్రభువుని చేర్చుకుంటే రక్షణ ఉన్నది, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వస్తే విమోచన ఉన్నది, నీకు విడుదల ఉన్నది, నీకు మేలున్నది. కానీ దొరికిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండకపోవచ్చు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు అద్భుతమైన అవకాశం, ఈరోజు వర్తమానాలు మీకు వినబడుతున్నాయి. ఆకోరు లోయలోకి వెళ్ళి చనిపోయేంత వరకు కూడా ఆకాను ఒప్పుకోలేదు కాబట్టి అతడు చంపివేయబడినట్టుగా మనం గమనిస్తున్నాం. మీరు ఆలోచించి ఈ విషయం పట్ల సరైన నిర్ణయం చేయాలని మనం చేస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు మనం చూసాం. ఒకటి, ఆస్తి ఉన్నది పోనప్పుడు ఒక శోధన ఉంటుంది, లేనిది సంపాదించుకోవడానికి రాంగ్ వేలో నీవు శోధించబడతావు. ఆ విషయంలో నువ్వేం చేయాలి? సరిగా నిలబడాలి. చూడండి, కొత్త నిబంధనలో ఒక ఉదాహరణ మనం చూద్దాం. కొత్త నిబంధనలో ఒక ఉదాహరణ మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ నిన్నటి దినాన్న దీన్ని రెఫర్ చేశారు, మరొకసారి మనం కూడా ఆలోచించేద్దాం. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. పేరు మీకు తెలుసు, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మేను. చూడ, ఇక్కడ భార్య సప్పీరా ఉన్నది, భర్త అననీయ ఉన్నారు. వీళ్ళిద్దరూ మొదటి సంఘంలో సభ్యులు, ఆదిమ సంఘంలో సభ్యులుగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? భార్య ఎరుకొని, ఇక్కడ 2వ వచనంలో ఏకమై పొలం అమ్మిన మాట గుర్తుపెట్టుకోవాలి. ఏకమై అంటే వాళ్ళిద్దరు కలిసి అమ్మారు. ఎరుకనే అంటే భార్యకు కూడా తెలుసు. ఏంటి? వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను అన్నాడండి. కొంత దాచుకున్నాడు, కొంత తెచ్చాడు. ఇద్దరు ఏకీభవించారు. భార్య భర్త ఏకమై పొలం అమ్మారు. భార్య భర్త ఎరిగే కొంత దాచుకున్నారు, కొంత తెచ్చి ఎక్కడ పెట్టారంటే అపోస్తుల పాదాల యొద్ద పెట్టబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎవరు పెట్టమన్నారు వీళ్ళని? ఎవరైనా పెట్టమన్నారా? పోనీ అలాంటి ఏదైనా లా ఏమన్నా ఉందా? లేదు. కానీ ఎందుకు వీళ్ళు శోధించబడ్డారు? ఎందుకు శోధించబడ్డారంటే పైన మనం చూస్తాం. అక్కడ యేసేపు అనే హెచ్చరిక పుత్రుడు బర్నాబా ఉన్నాడు. అతనికి పొలములు ఉన్నాయి, భూములు ఉన్నాయి. చూడండి, 36వ వచనం రాయబడి, ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టెను అనే మాట మనం గమనిస్తున్నాం. తర్వాత 34 వచ్చిన 34 ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. 2వ అధ్యాయం 45వ వచనం కూడా చూడండి, 2:45. ఇదియుగాక వారు తమ చరాస్తిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆ దినాల్లో దేవుని ఆత్మ చాలా బలముగా పనిచేస్తున్న కారణాన్ని బట్టి, వారు యేసు ప్రభు చాలా తొందరగా వస్తారని భావించిన కారణాన్ని బట్టి వారు ఏమనుకున్నారంటే ఆస్తులన్నీ అమ్మి వారు ఏకముగా కూడుకునేవారు అనమాట. వారు చాలా ఆదరణతోనూ ఆనందముతోనూ భక్తితోనూ చాలా శక్తివంతమైన పరిచర్యలో వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఆస్తి కానీ అవేవి కూడా వారికి అంత విలువైనవిగా కనబడేవి కాదు. కాబట్టి పైన చాలామంది అంతకుముందు అపోస్తుల పాద యొద్ద పెట్టారు. ఈ అననీయ సఫీరా కూడా అదే ఆలోచనకు వచ్చారనమాట. కానీ అంత ఇచ్చే మనసు లేదు. బర్నబా కానీ మిగిలిన వారు కానీ అన్నీ అమ్మేసి సంపూర్ణ హృదయంతో దేవునికి సమర్పించిన అంత మనసు వీళ్ళకి లేదు. కానీ ఆ గౌరవం కావాలని ఉంది. ఏ గౌరవం? ఇప్పుడు అననీయ సఫీరా గురించి మారు మనసు పొందినప్పుడు ఆ ఊరందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు మారు మనసు పొంది ఆ ప్రభుని అంగీకరించిన తర్వాత మిగతా వాళ్ళు అన్నీ అప్పగించిన వారు, అన్నీ అర్పించిన వాళ్ళు ఏ గౌరవం అయితే పొందాలనుకుంటున్నారో అదే గౌరవం వీళ్ళు పొందాలనుకుంటున్నారు, కానీ అంత ఇవ్వాలనుకుంటలేదు. నా పాయింట్ మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలా ఊహించుకోండి, పేతురు ఇక్కడ ఉన్నాడు, అందరూ పేతురు పాదాల దగ్గర పెట్టి వరుసగా వెళ్ళిపోతున్నారు. అదే లైన్లో ఎవరు వచ్చాడు? అననీయ సఫీరా కూడా వచ్చారు, లేదా అననీయ వచ్చాడు. ఆ పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంతమంది ఉన్నారనుకోండి కాంగ్రిగేషన్, ఎందుకంటే ఎక్కువ మంది, 3,000 మంది 5,000 మంది అక్కడ రక్షించబడ్డ ఎక్కువ మంది 10,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ చూసి అయ్యి బాబోయ్, అననీయలో ఎంత మార్పు వచ్చింది, అననీయ కూడా ఇంత మారిపోయాడా, అననీయ కూడా ఇంత హోల్ హార్టెడ్ క్రిస్టియన్గా మారిపోయాడా, ఎంత అద్భుతం అనుకోవాలనుకుంటున్నాడు ఇతను. కానీ ఇతను అంత మారలేదు.
ఆ గౌరవాన్ని పొందాలనుకున్నాడు, ఆ మనుషుల మెప్పును పొందాలనుకున్నాడు, కానీ నిజానికి అతనిలో అంత లేదు. హిపోక్రసీ అన్నమాట, వేషధారణ. కాబట్టి అతడు చేసిన పాపాన్ని బట్టి ఇక్కడ రాయబడింది, పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసపుచ్చారు అని రాయబడింది. అసలు ఇతడు అబద్ధం ఆడాడా? కానీ అక్కడ ఏం రాయబడింది? అబద్ధం ఆడినట్టుగా అక్కడ రాయబడింది అనమాట. నువ్వు 5వ వచనం చూడండి, దేవునితోనే అబద్ధం ఆడితివి అన్నాడండి. నోరు తెరిచాడా అబద్ధం ఆడడానికి? తెరిచాడా? అంటే నోరు తెరగకుండా అబద్ధం ఆడే అవకాశం ఉందన్నమాట. ఎలా అబద్ధం ఆడాడు? అంతా ఇచ్చినట్టు ప్రజలందరికీ అతడు ఆ పిక్చర్ ఇచ్చాడు కాబట్టి, అంతా ఇచ్చినట్టు ప్రజలందరికీ ఆ భావన కలుగజేశాడు కాబట్టి దాన్నే అబద్ధంగా దేవుడు తీసుకున్నాడు. పాపము 5 రకాలుగా జరుగుతుందండి. 1 మన పనుల్లో జరుగుతుంది, 2 మన మాటల్లో జరుగుతుంది, 3 మన ఆలోచనలో జరుగుతుంది, 4 మన యొక్క మోటివ్స్ అంటారు, ఉద్దేశాల్లో జరుగుతుంది, 5 మన యాటిట్యూడ్స్ అన్నమాట, మన వైఖరిలో జరుగుతుంది. ఈ 5 రకాల్లో పాపం జరిగే అవకాశం ఉంది. మనం సాధారణంగా మన మాటలు లేదంటే మన పనులే తీసుకుంటాం. ఇతని మోటివ్ రాంగ్ అనమాట, ఇతని యొక్క ఉద్దేశం రాంగ్. పని మంచిదే, ఇప్పుడు దేవునికి కూడా మంచిదా చెడ్డదా? దేవుని పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చనా? మరి చెప్పరే, దేవునికి కూడా మంచిదా చెడ్డదా? మంచిదే, కానీ ఎలా ఇవ్వాలనుకుంటున్నాడు? అందరి వల్లే అన్నీ అమ్మేసి ఇచ్చేహాను అనే ఒక పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే అతని మోటివ్ చెడ్డదనమాట. ఇప్పుడు వాక్యం చెప్పడం మంచిదా చెడ్డదా? చాలా మంచిది, కానీ ఇంత బద్ధ ప్రసంగికులు లేడురా అనుకునేలాగా అతను అనుకోవాలని అతని మోటివ్ ఉందనుకో, దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఏం చేసేవారు? వారు ప్రార్థన చేసేవారు, వారు ఉపవాసం ఉండేవారు, వారు ఏం చేసేవారు? వారు దాన ధర్మాలు చేసేవారు. కానీ అవన్నీ కూడా ఎలా ఉండేది? ప్రజల్లో మెప్పు రావాలి, ప్రజల్లో ఘనత రావాలి, ప్రజలు తమను గురించి గొప్పవారుగా భావించాలనే ఆ మోటివ్ని బట్టి వారి పని ఏమైందండి? చెడ్డదైపోయింది. చూసారా? ఒక మంచి పని చెడ్డ వైఖరితో చేస్తే, చెడ్డ ఉద్దేశంతో చేస్తే ఆ మంచి పని కూడా చెడ్డ పనిగా మారిపోతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మోటివ్ ఆల్సో కన్సిడర్డ్. మన ఉద్దేశాలకి దేవుడు బహుమానం ఇస్తాడు. అర్థమైందా? చేసేవి మంచి పనులే, కానీ దాని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి? నువ్వు సేవ చేస్తున్నావు, దాని వెనకాల ఉన్న నీ ఉద్దేశం ఏంటి? దేవునికి మహిమ రావాలనేనా? ఆత్మలు రక్షించబడాలనేనా? దేవుని చిత్తం ఈ భూలోకంలో నెరవేర్చబడాలి అనే కోరికేనా? లేదా దాని వెనకాల ఏదో రాంగ్ మోటివ్ ఉందా? చాలామంది పని చూడగలరు, కానీ దేవుడు పనితో పాటు మోటివ్ కూడా చూడగలరు. మాటల్లోనూ క్రియల్లోనూ పాపాన్ని ప్రతి ఒక్కడు గమనించగలడు, కానీ మన థాట్స్లో మన ఆలోచనలో, తర్వాత మన వైఖరి, కొన్ని సందర్భాల్లో కొందరి పట్ల చెడ్డ వైఖరి కలిగి ఉంటాం, యాటిట్యూడ్ అంటారు. అది కూడా పాపం. ఎవరన్నా నువ్వు ఒక ద్వేషిస్తున్నావు అనుకో, వాళ్ళని చూసి తృణీకరిస్తున్నావు అనుకో, ఆ వైఖరి సిన్. ఈ 5 రకాలుగా పాపం జరుగుతుంది ఇక్కడ. అందులో ఒకటి ఏంటంటే అతని మోటివ్ బాగలేదు. ఎవరిదండి? అననీయ మోటివ్ బాగలేదు. అంతా ఇచ్చినట్లుగా ప్రజలందరికీ కనిపించేటట్లుగా ఉన్నాడు, కానీ అతని లోపల కొంత దాచుకున్నాడు. పేతురు చాలా స్పష్టంగా చెప్పాడు, అది నీదే కదా, అమ్మిన తర్వాత కూడా నీదే కదా, నీ నిమ్మని ఎవరు చెప్పలేదు కదా, కానీ అంతా ఇచ్చినట్లుగా నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతీవి? చూసారా? ఇక్కడ ఒక సిమిలారిటీ ఉంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత కానాన్లోకి వచ్చి మొట్టమొదటి చేసిన యుద్ధంలో జరిగిన పాపము మనీ గురించే. అవును కదా? బంగారం, వెండి, వస్త్రాలు దాచుకున్నాడు ఆకాను. పనిష్మెంట్ ఏంటి? డెత్. సంఘం ప్రారంభించబడిన తర్వాత మొట్టమొదటి జరిగిన పాపం కూడా ఇదే. ఏంటది? మనీ గురించే. ఇక్కడ పనిష్మెంట్ ఏంటి? డెత్. ఐరన్ సైడ్ అని ఒక మంచి రచయిత ఉన్నారు. ఒక యవనస్తుడు ఇలా అడిగాడంట, ఎవరిని? ఐరన్ సైడ్ గారిని, అయ్యా ఆదిమ సంఘంలో జరిగినట్లు పాపానికి తక్షణమే శిక్ష వస్తే మన సంఘాలు చాలా బాగుపడతాయి అన్నాడంట. ఐరన్ సైడ్ గారు అనుభవం కలిగిన దైవజనుడు కాబట్టి మంచిదే యవనస్తుడా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకవేళ అదే కనుక ఇప్పుడు అమలు జరిగితే కనుక అననీయను సప్పీరాను కప్పెట్టడానికి జనం ఉన్నారు, కానీ ఇప్పుడు జనం ఉండరు, వాళ్ళని కప్పెడతాక అన్నాడంట. అంటే దాని అర్థం మీకు అర్థమై ఉండొచ్చు. వారిని తీసుకెళ్ళి పాతి పెట్టడానికి జనం ఉండరు అన్నాడంట. ఆలోచించండి, మనీ ఈజ్ ద మెయిన్ థింగ్ వేర్ యూ ఆర్ డెఫినెట్లీ టెస్టెడ్
క్లియర్లీ. నీవు తప్పనిసరిగా మనీ మ్యాటర్స్లో పరీక్షించబడతావు, శోధించబడతావు. నీవు నిలబడాలి. యోబు నిలబడ్డాడు, ఆకాను ఓడిపోయాడు, అననీయ ఓడిపోయాడు. కానీ మనము నిలబడాలి అని ప్రభు ఆదేశిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇద్దరూ చనిపోయారు. వారి యొక్క వైఖరిలో లేకపోతే వారి యొక్క ఉద్దేశాల్లో ఒక పాపము దాగి ఉన్నది. దాన్ని మనము ఆలోచిస్తున్నాం. సమయం అయిపోతుంది, మనం కొంచెం ముందుకు వెళ్దాం. 16వ వచనం చూడండి. 16వ అధ్యాయము లోకాసు వార్త. రాత్రి మనం అక్కడ ధ్యానం చేసాం. 10వ వచనంలో ఈ యొక్క ఉపమానం చెప్పడానికే కారణం అది. రాత్రి మనము చదివిన ఉపమానం చెప్పడానికి కారణం పైన చెప్పాడు. 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. ఎక్కువలోను నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు అన్నాడు. ఇక్కడ ఇద్దరు యజమానులు ఎవరు? ఆ యొక్క కాంటెక్స్ట్ చూసి చెప్పాలి. ఈ లోకంలో ఇద్దరు యజమానులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆ కాంటెక్స్ట్ ప్రకారం మనం సాధారణంగా సాతాను లేదంటే ప్రభు అనుకుంటాం. కానీ ప్రభువే చెప్పే మాట ఏంటంటే ఇద్దరు యజమానులు ఉన్నారు. ఒకళ్ళు ఏంటంటే సిరి, ఇంకొకళ్ళు ప్రభువు, దేవుడు. కాబట్టి నువ్వు ఇద్దరిని ఒకే రాజు సేవించలేవు. సేవించడం అంటే ఆరాధించడం అని అర్థం. నేను డబ్బులు ఉండకుండా, డబ్బులు వాడుకోకుండా ఉండమని యేసు ప్రభు చెప్పలేదు. కానీ డబ్బును సేవించొద్దు, డబ్బును ఆరాధించొద్దు, డబ్బును ప్రభు స్థానానికి తీసుకురాకూడదు. అది సమస్య ఇక్కడ. ఇప్పుడు ప్రభు అంటే ఏంటి అర్థం? ప్రభు అంటే ఏంటంటే ఆయన చెప్పింది మనం వింటామని అర్థం. ప్రభు అంటే, ప్రభుత్వం అంటే వారు ఆదేశించింది, వారు చెప్పింది ఏ మాత్రం తూచా తప్పకుండా వినడమే ప్రభుత్వం, ప్రభు. దాని అర్థం అది. కాబట్టి సిరి నీకు ప్రభువా లేకపోతే ప్రభువు నీకు ప్రభువో తేల్చుకోవాలి. ఒకవేళ డబ్బు నీకు ప్రభుత్వం చేస్తున్నట్లయితే, ప్రధానమైనట్లయితే, ప్రభు స్థానానికి వెళ్ళినట్లయితే కనుక అది చాలా దుష్కార్యాలు చేస్తుంది. మనందరికి తెలిసిన సామెత, మనీ ఈజ్ వెరీ గుడ్ మాస్టర్, వెరీ గుడ్ సర్వెంట్, బట్ బ్యాడ్ మాస్టర్ అంటారనమాట. మంచి సేవకుడే డబ్బు, కానీ యజమానుడు అయితే అది చాలా చెడ్డ యజమానుడు అవుతుందంట. అంటే ఏ దుష్కార్యమైన చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది, దేనికి కూడా వెనకాడకుండా నిన్ను అది నడిపిస్తుంది. కాబట్టి ఆలోచించాలి. ఇద్దరు వ్యక్తులను నువ్వు సేవించలేవు. సిరిని దేవుని కలిపి సేవించలేవు, ఆరాధించలేవు. నువ్వు ఆరాధిస్తే ప్రభువునైనా ఆరాధిస్తావు, ప్రభువునైనా వెంబడిస్తావు, ప్రభు కొరకైనా జీవిస్తావు, లేదా డబ్బునైనా ఆరాధిస్తావు, డబ్బు కొరక జీవిస్తావు, డబ్బునే వెంబడిస్తావు. ఈ రెండు విషయాల్లో తేల్చుకోవాలి. మొట్టమొదటి అంశం అయిపోయింది. ఏంటంటే ధనం విషయంలో మనం ఏమవుతామండి? ఖచ్చితంగా టెస్ట్ చేయబడతాం. ఒకవేళ మీరు యవనస్తులు కాబట్టి ఇప్పుడు అంత మీకు టెస్ట్ ఉండకపోవచ్చు. ఒకనొక సమయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇది లిట్మస్ టెస్ట్ అనమాట. ముఖ్యంగా సావుకులకి, పెద్దవారు, ఉద్యోగం చేసేవారికి ఖచ్చితమైన టెస్ట్ ఉంటుంది. దాంట్లో మనము నిలబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనము చూస్తున్నాం. రెండవది మనం చూస్తాం, గాడ్ లేకపోతే సాటన్ యూజెస్ అవర్ వెల్త్ టు టెస్టర్స్. రెండవది అవర్ హెల్త్, మన ఆరోగ్యాన్ని కూడా వాడుకుంటాడు అపవాది మనను శోధించడానికి. మరలా యోబు దగ్గరికే వెళ్దాం. 2వ అధ్యాయం. యోబు తన యొక్క మొదటి టెస్ట్లో పాస్ అయ్యాడు. తనకున్న ఆస్తి విషయంలో కానీ, తనకున్న కుటుంబం విషయంలో కానీ ఏమి సంభవించినా యోబు ఎంత మాత్రం కూడా చెక్కు చెదరని విశ్వాసం కలిగి ఉండగా, రెండవసారి మరలా యోబు దగ్గరికి లేకపోతే దేవుని దగ్గరికి అపవాది వచ్చినట్టుగా రాయబడింది. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి తమ్ముడు. 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా,
నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఆ, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా. ఎలా ఉన్నాడంటే అండి, నిలకడగా ఉన్నాడు, పడిపోలేదు. ఇప్పుడు చదవండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇక్కడ అపవాది చెప్పేది ఏంటంటే, ఆస్తి పోతే పోయింది, ఆరోగ్యం ఉంది కదా అతనికి, దుఃఖలా ఉన్నాడు, శుభ్రంగా తింటున్నాడు, బాగున్నాడు, ఆస్తి పోయిన ఆరోగ్యం ఉందని ఆనందిస్తున్నాడు యోబు అని చెప్తున్నాడు అనమాట. ఆరోగ్యం ఉంది, ఆస్తి పోయినా పర్లేదు, ఆస్తి కంటే ఆరోగ్యమే మిన్నా అని ఒక సామెత ఉంది కదా. అందుకే ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఇంకా నీ యందు నమ్మిక కలిగి ఉన్నాడు. ఆరోగ్యం ఒకసారి తీసేయి, అనారోగ్యం రప్పించు, వ్యాధి రప్పించు, బాధ రప్పించు, దేహానికి కొంత హాని కలిగేటట్లు నన్ను అనుమతించు, నేను చూసుకుంటాను అని అపవాది చెప్పి అడిగినప్పుడు ఏం చేశాడండి ప్రభు? ఏం చేశాడు? 5వ వచనం, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. సాతాను యొక్క ఛాలెంజ్ ఏంటంటే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు. ఆస్తి పోయినప్పుడు నిలకడగా ఉన్నాడు, ఇప్పుడు ఆరోగ్యం పోయింది. కింద మనం చూస్తే అతనికి ఉన్న బాగా మొత్తబడ్డాడు. బాధకరమైన కురుపులతో యోబు బాగా మొత్తబడ్డాడు. గోక్కుంటా కూడా గోళ్ళు లేక చిల్లపెక్కల్లో కూర్చుని అతడు గోక్కుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయినా కానీ అతడు ఎలా ఉన్నాడో మనం చూడొచ్చు. ఇప్పుడు యోబుని శోధించడానికి అపవాది ఎన్నుకున్న ఆయుధం చాలా విచిత్రంగా ఉంది. మీరు కొంతమంది బాధపడకూడదు. ఒక సెక్ట్ చూడండి, మొదటి కంచెలో ఎవరున్నారు వాస్తవానికి? చూడండి, ఇలా రండి, 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి అంటే ఫస్ట్ కంచెలో ఎవరున్నారు? యోబు ఒక్కడే ఉన్నాడు. రెండోది అతని ఇంటి వారికి, అతని ఇంటి వారంటే యోబు భార్య, యోబు పిల్లలు ఉన్నారు. మూడోది అతనికి కలిగిన అంటే యోబు ఆస్తి ఉంది. ఇప్పుడు మొదటి కంచె తీసినప్పుడు ఎవరు పోయారు? ఆస్తి పోయింది. ఈ రెండో కంచె తీసినప్పుడు ఎవరు పోయారు? పిల్లలు పోయారు. మీరు చదువుకోండి, మనకు సమయం లేదు కాబట్టి. 10 మంది పిల్లలు చనిపోయారు. మరి భార్య చనిపోలేదు. ఎవరు వదిలిపెట్టారు? సాటానే భార్యని అలా పెట్టుకున్నాడు అన్నమాట. ఎందుకని? ఇప్పుడు రండి, 9వ వచనం చదవండి. అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చాలు ఈ మాటలు ఎవరే చెప్పాలి? మీరు దేవుడిని దూషించమన్న మాటలు ఎవరివి? యోబు భార్యవా లేకపోతే అపవాదివా? అది సంగతి. అపవాది యోబు భార్య నించున్నాడు. ఎందుకో తెలుసా? యోబుని బాగా దగ్గరగా ఉండే న్యాగింగ్ చేయడానికి. కానీ వాస్తవానికి యోబు భార్య మంచిదే. ఎందుకని? తను ప్రేమించిన భర్త, తను ప్రాణప్రదంగా చూసుకున్న భర్త ఎంతో ధన్యుడు, పరిశుద్ధుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఊర్లోనే అలాంటి వాడు లేడు. ఇప్పుడు ఇంత బాధపడుతున్నప్పుడు, ఇంత వేదన పడుతున్నప్పుడు, అసలు కనీసం ఆరోగ్యం తల మొదలుకుని అడికారు వరకు కూడా ఇంత భయంకరమైన పుళ్ళుతో ఉన్నప్పుడు ప్రేమించే ఏ భార్య అయినా సరే ఈ బాధపడడం కంటే చనిపోయి విశ్రమించడమే మేలు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ దానికి ఆమె కూడా యాడ్ చేసింది ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని దూషించి చనిపో అంటుంది. అంటే దాని అర్థం అండి, ఈవిని ఎవరిని శోధిస్తున్నారు ఇప్పుడు? అపవాది యోబు భార్యను వాడుకున్నాడు యోబుని శోధించడానికి. ఎక్కడైనా జయించవచ్చు, కానీ ఇక్కడ కొంచెం డౌట్ వస్తుంది మనకి న్యాయంగానే. ఎందుకంటే 24 గంటలు, ఇది 365 రోజులు. సో ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, యోబు భార్యను వాడుకుంటున్నాడు. వాడుకుని ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుడిని దూషించు, ఒకవేళ నువ్వు చనిపోతే బాగుండు, ఈ బాధ కంటే చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఇంత బాధపడుతుంటే, ఇంత దుఃఖపడుతుంటే, చనిపోతే ఇంకా బాగుంటావేమో, ప్రశాంతంగానే ఉంటుందేమో అని భార్య ఆశించడంలో తప్పులేదు. నేను ఆమెను తప్పు పట్టడం లేదు. కానీ నువ్వు దేవుడిని దూషించి చనిపోమనే విషయంలో అపవాది యోబు భార్యను వాడుకుంటున్నాడు. కానీ యోబు భార్యకి ఎలా సహాయం చేశాడు చూసారా? కింద చూడండి, ఏమన్నాడండి? ఏమన్నాడు? 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు అన్నాడండి. చాలు. మూర్ఖురాలా అనలేదంట. ఏమనలేదు? మూర్ఖురాలా అనలేదు. కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? నీతో ఇంతకాలం నేను
సంసారం చేశాను, నీ గురించి నాకు తెలుసు, చాలా యోగ్యురాలు, చాలా భక్తురాలు. ఇప్పుడేంటో నీ మాటలో తేడా వచ్చింది, నీ ప్రవర్తనలో తేడా వచ్చింది, నీ ఆలోచనలో తేడా వచ్చింది. ఒకసారి ఆలోచించుకో. అలా యోబు ఎంత భక్తుడంటే తన భార్య అపవాది చేత శోధించబడుతున్నప్పటికీ తన్ని కూడా ఆ శోధనలోంచి బయటికి తీసుకొచ్చిన మహామహుడు. ఇంకా మరలా యోబు భార్య ఎన్నడూ మాట్లాడలేదు. తనకు అర్థమైంది, నువ్వు మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు, దేవుని మీద దూషించమని మాట్లాడుతున్నావు, ఇది మనకు తగదు, మనకి ఇచ్చినవన్నీ మీరు చూడు, మనకున్న యోగ్యతలు చూడు, మనం పొందిన మేలులు చూడు, ఎప్పుడు నువ్వు ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటో నువ్వు తేడాగా ఉన్నావు, మూర్ఖురాల్లా కనబడుతున్నావు, నువ్వు మూర్ఖురాలు కాదు అన్నాడు అనమాట. చూసారా ఎంత మంచి భర్త. భర్తలు కూడా కొంచెం జ్ఞానం ఉండాలన్నమాట. జ్ఞానం కాదు, భక్తి ఉండాలి, ఇది అర్థం అవ్వాలంటే. చాలా స్పష్టంగా యోబు భార్యకు సహకరించి తన పైకి తీసుకొచ్చాడు. తర్వాత ఆ భార్యతోనే కాపురం చేసి మరలా 10 మంది పిల్లలను అన్నాడు. యోబు ఎంత యోగ్యుడో మీరు గమనించండి. ఆరోగ్యం పోయినా కానీ అతడు ఏం చేయలేదండి, దేవుడిని దూషించలేదు. చిన్న జ్వరం అంతే చాలు, నాకే రావాలా, నేను ప్రతిరోజు మందిరంకి వెళ్తున్నాను, ఏ రోజు ఆరాధన మానలేదు, మా ఇంట్లోనే ఇంత వ్యాధి రావాలా, ఇంత భయంకరమైన యాక్సిడెంట్ జరగాలా, ఇంత భయంకరమైన దానికి మేము గురైపోవాలని కొన్ని సందర్భాల్లో విశ్వాసులు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేం. మనకు తెలియదు దేవుడు ఏ వ్యక్తిని ఏ విధమైన శోధనకు అనుమతిస్తాడో. కానీ దాంట్లో ఏముంటుందండి, మేలుంటుంది, దాంట్లో దీవెన ఉంటుంది, దాంట్లో నీ యొక్క స్టామినా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, యోబు తన భార్యను ఆ శోధన నుంచి బయటికి తీసుకొచ్చాడు. చూడండి, మహాభక్తుడు యోబు, కొత్త నిబంధనలో కూడా మహాభక్తుడు అపోస్తలుడైన పౌలు, వీళ్ళిద్దరికి సిమిలర్గా ఒక వచనం మనం చూడవచ్చు. చూడండి, క్రొత్త నిబంధనలో కూడా ఒక వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున పౌలుకి కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి. సంఘమును గురించిన సత్యము, సంఘ నిర్వహణ కానీ, సంఘ పరిపాలన కానీ, సంఘము సంబంధించిన అన్ని డాక్ట్రిన్స్, అన్ని సిద్ధాంతాలు పౌలు ప్రతిపాదించాడు. దేవుని ఆత్మ వలన దేవుడే నేరుగా పౌలుకి ఇవన్నీ బయలుపరిచాడు. తనకున్న ప్రత్యక్షతలు బహు విశేషమైనవి అని పౌలే చెప్తున్నాడు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇది సాతాను ఉంచాడా లేకపోతే దేవుడు ఉంచాడా? సాతాను దూతగా ఉంచబడెను అని చెప్తున్నాడు పౌలు. అపవాది ఒక ముళ్ళు దేవుడు నాలో ఉంచేశాడు, నేను హెచ్చిపోకుండా ఉండడానికి. ఇక్కడ చాలా అద్భుతమైన వచనమండి ఇది. చాలా సృష్టిలో గర్వాంధుడైన వాడిని ఉపయోగించి అతి ధీరుడైన వ్యక్తిని దేవుడు తయారు చేస్తున్నాడు. సృష్టిలో అందరికంటే గర్వాంధుడు ఎవరో? అపవాదే. వాడికంటే గర్వాంధుడు ఎవరు లేడు. వాడి గర్వమే అందులో కొత్త ఉంటుంది. కాబట్టి అంత గర్వాంధుడైన వ్యక్తిని ఉపయోగించి అతని ముళ్ళును ఉపయోగించి పౌల్ని ఎలా చేస్తున్నాడంట? అతి దీనుడైన వ్యక్తిగా చేస్తున్నాడంట. నేను హెచ్చిపోకున్నట్లు, నేను పడిపోకున్నట్లు, నేను చెడిపోకున్నట్లు ఒక ముళ్ళు ఉన్నది, అది నన్ను నలగగొడుతుంది, నన్ను అది అణిచిపెట్టి ఉంచుతుంది. ముమ్మారు ప్రార్థన చేశాను, దేవా ముళ్ళు తీసేయి అన్నాడంట. దేవుడు అన్నాడంట, తీయను అన్నాడంట. మరి ఏం చేస్తావు? కృపిస్తా అన్నాడంట. అంటే మనం ఎలా ప్రార్థన చేయొచ్చు, దేవా ముళ్ళైనా తీసేయి, లేకపోతే తట్టుకునే కృప అన్నయి, ఈ రెండింటిలో ఒకటి నాకు కన్ఫర్మ్ చేసేదాకా నేను వెళ్ళను అని మనం ప్రార్థన చేయొచ్చు. అవునా కదా? వచ్చిన ప్రకారం తీసేస్తావా? ముళ్ళు తీసేయి, లేదా ఆ ముళ్ళు తట్టుకునే కృప అన్నయి, ఈ రెండింటిలో నాకు ఇస్తే తప్ప నేను వెళ్ళని మనం ప్రార్థన చేయాలి. అర్థమైంది? పౌలు అందుకే ఇంకా ప్రార్థన చేయలేదు, 3 సార్లే ప్రార్థన చేశాడు. ముళ్ళు తీస్తావా తీవా అన్నాడు, నేను తీయను అన్నాడు. మరి ఏం చేస్తావు? కృపిస్తాను. ఓకే, ఇంకా ప్రార్థన చేయను. ఎందుకని? నా కృప నీకు చాలును. నిన్ను బాగా వాడుకోవాలనుకుంటున్నాను. సంఘాలకు తరతరాలకు దేవుడు వచ్చేంత వరకు నీవు సంఘాలకు రాయవలసిన అన్ని సిద్ధాంతాలు నీవు రాయడానికి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, నిన్ను హెచ్చించాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు అపవాది ఉరిలో పడి నేను వాడుకోలేని వ్యక్తిగా నీవు ఉండకూడదు. కాబట్టి ఈ ముళ్ళు నీకు అవసరం, అది నిన్ను దీనుడిగా ఉంచుద్ది. దీనులైన ప్రతి వాణిని నేను వాడుకుంటాను. కాబట్టి నిన్ను అత్యధికంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ముళ్ళు నీకు అనుమతిస్తున్నాను, దాన్ని భరించడానికి కృపనిస్తున్నాను, నా కృప నీకు చాలును అని చెప్పాడు. అర్థమైందా ప్రియులారా? మన ఆరోగ్య సమస్యలో కూడా దేవుని చిత్తం ఉంటుంది. అపవాది కొన్ని అనారోగ్య సమస్యలు మనకు తీసుకురావచ్చు, కానీ దాంట్లో ఆ శోధనలో
మనం దేవుని కృపను అత్యధికంగా అనుభవించడానికి దేవుడు ఏం చేస్తాడండి? అనుమతించేవాడుగున్నాడు. కాబట్టి సాతాను ఏం వాడతాడండి? ఒకటే వెల్త్ వాడతాడు, 2 హెల్త్ వాడతాడు, 3 బ్యూటీ వాడతాడు. 7 అంశాలు అనుకున్నాం, ఇది ఒకటి చూసి మనం ముగిద్దాం. సాతాను వాడే మూడోది ఏంటంటే మనల్ని శోధించడానికి అందం. అందం అనగానే చాలామంది నవ్వుతున్నారు. అందం ఉండడం మంచిదా చెడ్డదా? మీరు చెప్పండి ఆన్సర్. అందం ఉండడం మంచిదా చెడ్డదా? మీరు కానీ తెచ్చుకున్నారేటి? దేవుడిచ్చింది ఏదైనా మంచిదే కదా. అందం ఉండడం మంచిదే, కానీ దాన్ని వాడతాడు వాడు, దాన్ని ఉపయోగిస్తాడు వాడు, ఉపయోగించి అందవిహీనులుగా చేస్తాడు. ఒక వచనాన్ని మనం చూద్దాం. నిన్న త్రిప్పిన దానికే మరొకసారి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో చూస్తే అక్కడ మనకి అపవాదితో అవ్వ చేసిన ఆ కన్వర్సేషన్ ఉంది. అయితే 5వ వచనం చదువుకుందాం సమయ భావాన్ని బట్టి. మీకు తెలుసు కదా, అపవాది వచ్చాడు, అవ్వతో మాట్లాడుతున్నప్పుడు 2 విషయాలు అవ్వ వాటిలోంచి బయటికి తీసుకొచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. 6 చదివేద్దాం. నేను 6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది. చూడండి, అందమైనది అన్నాడండి. ఇది ఎలాగుందంట? కన్నులకి వెరీ బ్యూటిఫుల్. రెండోది రమ్యమైనది అన్నాడండి పరిశుద్ధాత్ముడు. ఆమె అలా వాడిన మాటలు దేవుడి గ్రంథంలో రాయించాడు. అది ఎలా ఉందంటండి? అందంగా ఉందంట. ఇంకొక డెన్సిటీతో ఉన్న పదాన్ని వాడుతున్నాడు, రమ్యంగా ఉందంట. అందంగా రమ్యంగా కనబడుతుంది అనమాట. అందమైనవి రమ్యమైన వాటితో మనం శోధించబడే అవకాశం ఉన్నది. అవ్వ ఆ పండు యొక్క అందాన్ని చూస్తున్నప్పుడు దాని వైపు లాగబడుతుంది అనమాట. అందానికి ఉన్న శక్తి అంటే తెలుసు, ఆకర్షణ. అందానికి ఒక శక్తి ఉంది, అది ఆకర్షిస్తుంది. అది ఏ అందమైనా కానీ, సృష్టి కానీ లేదా సృష్టించబడినవి కానీ, వ్యక్తులు కానీ, వస్తువులు కానీ అందంగా ఉంటే మనకున్న ఒక లక్షణం ఏంటంటే మనం వాటి వైపు లాగబడతాం, ఆకర్షించబడతాం. తప్పు కాదు, కానీ తప్పుగా వాటి వైపు వెళ్ళడం తప్పు. ఇక్కడ మనం ఆలోచిస్తే అవ్వ చాలా కాలం బట్టి ఏదైనా తోటలో ఎంతకాలం ఉందో మనకి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, కానీ నాకు తెలిసి ఉంటారు, చాలాసార్లు చూసి ఉంటుంది. కానీ అపవాది దాని గురించి ఉన్న వివరణ ఇచ్చిందనమాట. అపవాది దాన్ని ఎంతగానో అద్భుతంగా వివరించింది. దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు, ఎందుకో తెలుసా? మీకు మేలు కలిగిద్దని, మీరు గొప్పవారైపోతారని. ఆ మేలు మీకు జరగకుండా అపవాది ఆపుతున్నాడు అన్న ఒక రాంగ్ నోషన్, లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈమె యొక్క హృదయంలో బిల్డ్ చేసినప్పుడు ఆ దృక్కోణంలో చూస్తుంటే అది ఎలా కనబడుతుందండి? అందంగా కనబడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది, రమ్యంగా కనబడుతుంది. చూసారా? అందం మోసకారం సౌందర్యం వ్యర్థం అని బైబిల్లో రాయబడింది. కేవలం అందమే చూడకూడదు, దాని వెనకాల ఉన్న మోసం కూడా చూడాలి. కేవలం పై రూపాన్నే చూడకూడదు, అంతరంగంలో ఉన్న ఆ హృదయాన్ని కూడా చూడాలి. గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది, పట్టుకోగానే రక్తం కారుతుంది, ఎందుకంటే దాని వెనకాల ముళ్ళు కూడా ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందంగా కనబడింది, రమ్యంగా కనబడింది, దాని వెనకాల మోసం ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ అవ్వ దాన్ని తిని ఏం చేసిందండి? తను మొత్తం మానవ జాతికే కీడు కలిగినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆదికాండం 34వ అధ్యాయంలో, ఆదికాండం 34వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. 34. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశము నేలిన హివ్యుడైన. ఇప్పుడు వీళ్ళు షెకెముకు వచ్చారు. షెకెముకు వచ్చినప్పుడు లేయాకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు దీనా. ఆమెకున్న ఆలోచన ఏంటంటే ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉన్నారో చూడాలనుకుందంట. ఎందుకని? మీరు చెప్పే ఆన్సర్ ఏంటమ్మా? ఈ యవనస్తురాలు ఆ షెకెములో ఉన్న ఆ దేశంలో యవనస్తురాలను చూడడానికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అనుకుంటున్నారు? మీరు చెప్పండి, మీ ఆన్సర్ ఏంటి? సూపర్ చెప్పాడన్నా. దట్ ఈస్ ద టెంప్టేషన్ హియర్. అందాల పోటీలు అమ్మాయిలకే పెడతారు, అబ్బాయిలకి పెట్టరు. ఎందుకో తెలుసా? సృష్టిలో దేవుడు చేసిన సృష్టి అంతట్లో స్త్రీ అందమైనది, దాంట్లో మొహమాటమే లేదు. కాబట్టే ఆకర్షణ ఉంటుంది. ఈమె ఏమనుకుందంటే, నేను
యాకోబు కుమార్తెను ఎర్రగా ఉన్నదాన్ని, అందంగా ఉన్నదాన్ని, నాకంటే అందగత్తె ఎవరైనా ఉన్నారు అక్కడ అని చూడడానికి వెళ్ళిందంట. మొత్తం పాడైపోయింది. చూసారా? నీకు ఇవ్వబడిన అందం ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలి తప్ప ఇతరులను నీ వైపు ఆకర్షించుకుని నువ్వు పాడైపోకూడదు. స్త్రీకి మృదుత్వము, లావణ్యత, సిగ్గు, బిడియం, అందం స్వాభావికంగా దేవుడిస్తాడు. పురుషునికి పట్టుత్వం, బలం, శక్తి స్వాభావికంగా దేవుడిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి దేవుని నామాన్ని మహింపరచాలి. కానీ నీ అందాన్ని ఒక ఆకర్షణీయంగా ఎర్రవేసి నువ్వు పాడైపోకూడదు. అపవాది అందాన్ని వాడుకుంటాడు. లేయా కుమార్తె దేనా ఏం చేసిందంటే ఆ షెకెముకి వెళ్ళి నాకంటే బాగున్నవారు, నాకంటే అందంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని ఆమె వెళ్ళింది. ఎలా తయారైందో నాకు తెలియదు. ఒకవేళ మరి పోటీకి వెళ్ళినప్పుడు ఎలా తయారవ్వాలి? మామూలుగా తయారవ్వకూడదు. కానీ అమ్మాయిని చూడలేదు, కానీ అబ్బాయి ఈవిని చూశాడు. అక్కడ షెకెము రాజు ఈమెను చూశాడు, ఆమెను చరిచాడు, ఆమె జీవితాన్ని పాడు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక మారణ హోమమే జరగడానికి ఈమె అందం కారణమైంది. చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి కేవలం అందంగా ఉన్న స్త్రీల గురించి. కాబట్టి మనకి ఇవ్వబడిన అందం, మనకి ఇవ్వబడిన రమ్యత, మనకి ఇవ్వబడిన ఆ యొక్క బ్యూటీ ద్వారా మనం శోధించబడకూడదు, ఇతరులను శోధించకూడదు. మంచి వస్త్రాలు ధరించడం, మర్యాదగా ఉండడం, దేవునికి మహిమకరంగా ఉండడం. అన్న మీరు మరీ ట్రెడిషనల్గా ఉన్నారని మీరు నన్ను అనొద్దు. మంచి వస్త్రాలు అంటే ఏంటి అని నన్ను అడగొద్దు. మీకు తెలుసు, లోకంలో కనిపించేవి, సినిమాల్లో కనిపించేవి, లోకస్తులు వేసుకునేవి, అవి మనం వేసుకుని శోధనకు గురయ్యి మనం పాడైపోకూడదు. దీనా చేసింది అదే. ఏం చేసింది? తన అందాన్ని చూపించుకోవడానికి వెళ్ళింది, తనతో ఇతరులను పోల్చుకోవడానికి వెళ్ళింది, జీవితాన్నే పాడు చేసుకుంది. గొప్ప మారణహోమం జరిగింది. కాబట్టి అందమును బట్టి మనం శోధించబడతాం. కాబట్టి దాని విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథములో చాలామంది స్త్రీల కోసం రాయబడ్డాయి. జార స్త్రీ, చెడు స్త్రీ, పరస్త్రీ, వివేకం లేని స్త్రీ, చాలా మంది స్త్రీల గురించి, అంటే పురుషుల గురించి రాయబడలేదని కాదు, పురుషుల గురించి కూడా రాయబడింది. కానీ రకరకాల స్త్రీల గురించి మహాజ్ఞాని అయిన సొలొమోను రాశాడు. ఎందుకంటే ఈయనకి 1000 మంది ఉన్నాడు కాబట్టి ఈయనకి బాగా అనుభవం. చాలా రకాల కైండ్స్ ఆఫ్ ఉమెన్స్ రాశాడు. అందులో ఒక మాట మనం చూద్దాం. 6వ అధ్యాయం. అసలు సొలొమోను పాడైపోవడానికే స్త్రీలు కారణం. సొలొమోను వృద్ధాప్యమందు ఆయన భార్యలు ఆయన హృదయాన్ని త్రిప్పేశారంట. చూశారు అంత భయంకరమో. మహాజ్ఞాని, మామూలుడు కాదు, అంత జ్ఞానం కలిగిన వాడు సైతము స్త్రీ అందం ముందు ఏమైపోయాడు అంటే దాసోహం అయిపోయాడు. కామాతురత గలవాడని రాయబడింది అక్కడ. అతడు మోహించడం అని రాయబడింది. మోహం ఎక్కడి నుంచి వస్తుంది? అందాన్ని బట్టే. అతడు మోహించి కామాతురుడై తన హృదయము త్రిప్పివేయబడేంత వరకు అతడు స్త్రీల వెంట పోయాడు. కాబట్టి ఆలోచించాలి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని తర్వాత రాసేళ్ళండి అనుభవంతో. కానీ అందము, మనకున్న అందము మనకి శోధనగా అవ్వకూడదు. ముఖ్యంగా చేతులు జోడించి చెప్తున్నాను యవనస్తులైన వారు, మీకు అందం ఉంటుంది, దేవుడిచ్చింది, అది మీకు ఉపయోగపడుతుంది. కానీ దాని ద్వారా మీరు శోధించబడకూడదు, ఇతరులకు శోధనగా అవ్వకూడదు. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 6:25. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము. చూసారా? దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడద్దు. ఒకవేళ అది అందంగా ఉందని, ఆ ముఖం అందంగా ఉందని, ఆ రూపం అందంగా ఉందని నువ్వు ఆశపడద్దు. దేవుడు తగిన కాలమందు మనకు వివాహం చేస్తాడా చేయడా? ఏంటంత అనుమానంగా చూస్తున్నారు? నీకు ఆల్రెడీ నీ గురించి నీ తల్లిదండ్రులు ఆలోచించిన దానికంటే దేవుడు ఆలోచిస్తున్నాడు. నీకు ఒక భర్తను ఆయన ఆల్రెడీ పుట్టించాడు, పెంచుతున్నాడు. నీకు ఒక భార్యను ఆయన పుట్టించాడు, పెంచుతున్నాడు. తగిన సమయం నీ దగ్గర తీసుకొస్తాడు. ఆదాము తన గురించి భార్యను కోరుకోలేదు, దేవుడే తీసుకొచ్చి నిలబెట్టాడు ఎదురుగుండా. అలాగా నీకు సరైన జోడి తీసుకొస్తాడు. అంతవరకు నువ్వేం చేయాలి? ఆ ఎదురయ్యే ప్రతి శోధనను దేవుని ఆత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా ఎదిరించాలి. ఆ అందానికి, ఆ రూపానికి, దాని చక్కదనానికి నువ్వు పడిపోకూడదు. వెంటబడి అంబు నీ హృదయం తీర్చే వరకు దాని వెంట వెళ్ళకూడదు. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, 6వ అధ్యాయంలో మనం చూస్తాం. చాలా ప్యాథటిక్ యవనస్తుడు అనమాట. అతడు దాని వెంటబడ్డాడంట. వెంటబడి అంబు అతని హృదయం తీర్చే వరకు కూడా అతడు దాని వెంటబోయేను అని రాయబడింది. అయ్యో,
నా బోధకుల మాట నేను ఎట్లు వినకపోతేనే అంటున్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవాలి, ఆకర్షణకు దూరంగా పారిపోవాలి, నీ అందాన్ని నువ్వు కప్పుకోవాలి, నువ్వు శోధించబడకుండా దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. అపవాది అందాన్ని ఉపయోగించేవాడుగా ఉన్నాడు. ఇక్కడే 11:12 చూడండి, 11:2లో కూడా 11:22లో కూడా ఒక మాట మనకు కనపడుతుంది. చాలా వివేకము లేని సుందర స్త్రీ, ఈ మాట చూడండి, వివేకము లేని సుందర, ఈమెకి ఏమి లేదంట, వివేకం లేదు. ఏముందంట? అరే చెప్పండి, సౌందర్యం ఏమి లేదు, వివేకం లేదు. ఏముంది? అయ్య బాబోయ్ సిగ్గుపడిపోతున్నారండి. సౌందర్యవతి, కానీ ఏమి లేదు ఆమెకి, వివేకం లేదు. వివేకం లేని సౌందర్యం ఎంత ప్రమాదమో చెప్తున్నాడు సొలొమోను. వివేకం ఉండాలి, సౌందర్యం లేకపోయినా కానీ. ఒకవేళ సౌందర్యం ఉన్నా వివేకం ఉండాలి. ఎందుకని దాన్ని ఎలా కాపాడుకోవాలో, దాన్ని ఎలా భద్రపరుచుకోవాలో, దాన్ని ఏ విధంగా వాడుకోవాలన్న వివేకం నీకు ఉండాలి. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మ వంటిదంట. పందికి ఒక 10 కాసులు బంగారం చేసి ముక్కుకు పెట్టండి, ఎక్కడ పెడద్దు? తీసుకెళ్ళేది పన్నీర్లో పెడద్దు కదా, మీ అందరూ తెలుసు. అంటే వివేకం లేకపోతే నువ్వు మాలిన్యం అయిపోతావు, మురికైపోతావు, డాగైపోతావు, నీకున్న అందమంతా చెడిపోతుంది. నీకు వివేకం కావాలి అన్నాడు. సుందరం లేకపోతే సౌందర్యం, రమ్యత, అందమే కాదు, ఏం కావాలి నీకు? వివేకం కావాలి. యవనస్తులారా, బలం మీకు సౌందర్యం, ఆ బలాన్ని దుర్వినియోగం చేయొద్దు. యవనస్తులారా, మీ ముఖానికి సౌందర్యం ఉన్నది, దాన్ని మీరు దుర్వినియోగం చేసుకోవద్దు. అపవాది ఉచ్చులో పడద్దు. అపవాది అందాన్ని ఉపయోగిస్తాడు, నిన్ను శోధిస్తాడు, రొంపులోకి లాగుతాడు. అది మలినం అయిపోయిన తర్వాత నీ ముఖం ఎవరు చూడరు. చాలామంది ఇప్పుడు ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాపాడుకో. దేవుని భద్రత, దేవుని సామర్థ్యత, దేవుని శక్తి నీ కొరకు నిలబడుద్ది. కాబట్టి 3 సంగతులు మనం చూసాం. ఒకటి, అపవాది మన యొక్క ధనాన్ని వాడి మనల్ని శోధిస్తాడు, మన ఆరోగ్యాన్ని వాడి మనల్ని శోధిస్తాడు, మన అందాన్ని వాడి మనల్ని ఏం చేస్తాడు? శోధించేవాడిగా ఉన్నాడు. ఒక్క చివరి మాట ఒకసారి మనం చదువుకుందాం. కొత్త నిబంధన ఆస్పెక్ట్లో కూడా మనం దీన్ని చూడాలి. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇది చాలా అమూల్యంగా, పేతురు మ్యారీడ్ అయిన వాడు కాబట్టి, వివాహమైన వాడు కాబట్టి ఈ అంశాన్ని చెప్పాడు. జడలు అల్లుకొనుటయు, అంటే జడలంటే 2-3 అన్నమాట. ఒకటి అల్లుకోవచ్చు. బంగారు నగలు పెట్టుకొనుటయు, అంటే ఒకటి పెట్టుకోమని చెప్పట్లేదు ఇక్కడ, మీ ఇష్టం. వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము. ఇక్కడ ఇది పాయింట్ అండి. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండొద్దు అన్నాడు. అంటే ఏ అలంకారం కావాలి? ఆంతర్యం. ప్రభు ఆంతర్యాన్ని చూసేవాడు కాబట్టి నీ హృదయ సౌందర్యము దేవునికి కనబడాలి. నేను నల్లని దానిని కానీ సౌందర్యం గలదాన్ని సొలొమోను చెప్పింది. మరి ఎక్కడుంది ఆమె సౌందర్యం? ఆమె కష్టంలో ఉన్నది, ప్రియుని పట్ల ఆమె ప్రేమలో ఉన్నది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. వెలుపటి అలంకారం, బంగారాలు, నగలు, వెండి, ఇవన్నీ లోకపరమైనవి. మీరే ఆలోచించుకోండి. ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తాడు కదా. ఆ వెలుపటి అలంకారాలు, బంగారం ఎవరి కోసం పెట్టుకుంటాం? మన కోసం పెట్టుకుంటామా, ఎదురోళ్ళ కోసం పెట్టుకుంటామా? మరి మీకు నాకైతే తెలీదు. ఎవరైనా ఫంక్షన్కి వెళ్తే కనుక బయటకు తీస్తారు, ఎందుకని? ఆ రోజు అందరూ వస్తారని. అంటే ఎవరి కోసం పెట్టుకున్నట్టు ఆలోచించి, వెలుపటి అలంకారాలు, వెలుపటి భోగాలు, వెలుపటి ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండి ఆంతర్యంలో ప్రభుకి అంగీకారంగా ఉంటే లోపల ఉన్నదే బయటకు వస్తుంది. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను లోపల చాలా మంచి ఉండండి, బయటికి ఇలా కనబడతానంటారు. లేదు లేదు, అది పచ్చి అబద్ధం. నువ్వు బయట ఎలాగున్నావో లోపల కూడా అలాగే ఉంటావు. లోపల ఉన్నదే బయటకు వస్తుంది. దేవుడే చెప్పాడు, హృదయంలో ఉన్నది బయటకు ఉబుకి వస్తుంది. నీకు లోపల అలంకారం మీద ఆశ లేకపోతే బయట కూడా ఉండదు. మర్యాదగా ఉండండి, క్రమంగా ఉండండి, మంచిగా ఉండండి, కానీ వెర్రి వేషాలు వేయకూడదు, వెగటిగా ఉండకూడదు. ఆ దీన ఎలా చెడిపోయిందో చూడండి. అసలు అవకే మొదటి మోసం జరిగింది. ఆ రమ్యత, ఆ అందమే. అందాన్ని సాతాను వాడతాడు, మనల్ని అతడు మోసం చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును కాక. చిన్ని ప్రార్థన చేస్తాను. నువ్వు దేని బట్టి శోధించబడుతున్నావు ఒకసారి ఆలోచించు. కానీ ఆస్తి సంపాదించుకోవడానిక, లేని ఆస్తి సంపాదించుకోవడానిక ధనం ఒక సమస్యగా ఉన్నదా? లేదా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవా? లేకపోతే ఏదైనా ఒక అందం వైపు నువ్వు ఆకర్షించబడుతున్నావా? ఆమె చక్కదనం వైపు నువ్వు ఆకర్షించబడుతున్నావా? నీ అందాన్ని బయట పెట్టుకుని అనేక మందికి శోధన కలిగించాలని నువ్వు ఆశపడుతున్నావా? ప్రభు బిడ్డలు అయిన వారు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ప్రభువుకు అప్పగించుకోవాలి. మన అందమైన, మన ఆస్తి అయినా, మన ఆరోగ్యమైన దేవునికి మహిమకరంగా వాడుకోవడానికే దేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, ఘనమైన మా దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన మీ వాక్యానికై స్తోత్రాలు. ప్రజల హృదయాల్లో ముద్రించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.